ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేయలేని సాహసాన్ని ఓ సామాన్యుడు చేశాడు. తమ ప్రాణాల్ని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో సైతం 9 మంది ప్రాణాల్ని కాపాడాడు. అతనెవరో అధికారో లేక పోలీసో అనుకుంటే తప్పే. అతను సాదా సీదా మనిషి. అతను జేసీబీ డ్రైవర్. ఇప్పుడు వెంకటగిరి ప్రాంత వాసులందరికీ దేవుడు. హర్యానాకు చెందిన సుభాన్ పొట్ట చేత పట్టుకొని జేసీబీ డ్రైవర్గా బతుకును వెళ్లదీస్తున్నారు. వరదల ప్రభావంతో రోడ్డు కోతకు గురైన నేపథ్యంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్లలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వరద బాధితుల ఆర్తనాదాలు విని జేసీబీ సాయంతో 9 మందిని ఎక్కించుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చాడు. అక్కడున్న వాళ్ళందరికీ రియల్ హీరో అయిపోయాడు. 3 మంత్రులు ఉండి ఏమీ చేయలేకపోయారు. ఆ వంతెనపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ 9 మంది ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హెలికాప్టర్ తెప్పిస్తున్నామని చెబుతూనే కాలయాపన చేశారే గాని ఆ మంత్రులు ఒక్క అడుగు ముందుకేసింది లేదు. వారిని కాపాడే ప్రయత్నం చేసింది లేదు. పాలేరు నియోజకవర్గంలోని వెంకటగిరి గ్రామస్తులు ప్రకాష్ నగర్ వంతెనపైకి వెళ్లారు. వరద ఉధృతిని చూస్తున్నారు. అప్పటికే ఆ వరద పెరిగి వంతెనపైకి వచ్చేసింది. దాంట్లో 9 మంది గ్రామస్తులు చిక్కుకున్నారు. ఇది తెలిసినా కూడా వారిని రక్షించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. 15 గంటల పాటు ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నా ఎవ్వరూ రాలేదు. ఇంకొంచెం సేపైతే వారు ఆ వాగు ఉధృతిలో కొట్టుకుపోయేవారేమో. అప్పుడే హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సాహసాన్ని చేశాడు. వారిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాడు. ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న 9 మందిని జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడారు. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్లతో రక్షించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఆలస్యమైపోయింది. అదే సమయంలో సుభాన్ ధైర్యంగా వెళ్లాడు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. దీంతో సుభాన్ రియల్ హీరో అంటూ ఖమ్మం ప్రజలు కొనియాడుతున్నారు. వెంకటగిరి గ్రామానికి చెందిన 9 మంది ఖమ్మం నగరం సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై వరదలో చిక్కుకోగా ఆ సమయంలో మున్నేరు వాగు అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. భయాందోళనకు గురైన బాధితులు తమను కాపాడాలంటూ వేడుకున్నారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయారు. అధికారులు హెలికాప్టర్ల కోసం ప్రయత్నాలు చేశారు. ఇటు వరద ఉధృతి మరింత పెరుగుతోంది. వరదల్లో చిక్కుకున్న వారు ఇంకా భయంతో హాహాకారాలు చేస్తూనే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సుభాన్ ధైర్యం చేశాడు. తాను వెళ్లి తీసుకొస్తానని జేసీబీతో ముందుకు వెళ్లాడు. అక్కడున్న స్థానికులు వద్దని ఎంతగానో వారించారు. వరద ఎక్కువగా ఉంది, వెళ్ళొద్దంటూ సూచించారు. కానీ సుభాన్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ముందుకే వెళ్లారు. పోతే వాళ్లల్లో నేను ఒకడిని, వస్తే 10 మందిమి అంటూ ధైర్యంగా ముందుకు వెళ్లాడు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అటు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులపైన ప్రజలు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇంత జరుగుతున్నా మంత్రులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులు వరదల్లో చిక్కుకుంటే ఇలాగే ఉంటారా అంటూ నిలదీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరదలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇంకా అనేక గ్రామాలు వరద నీటిలోనే చిక్కుకున్నాయి. మరి అలాంటి వారిని కాపాడడానికి ఎంతమంది సుభాన్లు ముందుకు వస్తారో. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం చేయలేని సాహసాన్ని ఓ సామాన్యుడు చేశాడు. తమ ప్రాణాల్ని కాపాడుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో సైతం 9 మంది ప్రాణాల్ని కాపాడాడు. అతనెవరో అధికారో లేక పోలీసో అనుకుంటే తప్పే. అతను సాదా సీదా మనిషి. అతను జేసీబీ డ్రైవర్. ఇప్పుడు వెంకటగిరి ప్రాంత వాసులందరికీ దేవుడు. హర్యానాకు చెందిన సుభాన్ పొట్ట చేత పట్టుకొని జేసీబీ డ్రైవర్గా బతుకును వెళ్లదీస్తున్నారు. వరదల ప్రభావంతో రోడ్డు కోతకు గురైన నేపథ్యంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి ఎన్డీఆర్ఎఫ్